స్వేర్ నిజంగా దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ నరేష్. అండ్ ఒక ఊత పదం ఇద్దరు కలిపి ఒక మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అన్న. I mean, he was నాకు అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటే he was always supportive for me. I mean, అంటే నేను తను చెప్పినట్టు నేను కొంచెం ఈజీగా అప్సెట్ అవుతా, కొంచెం సెన్సిటివ్ వాట్ ఎవర్, బట్ ఎప్పుడు ఏదో ఒకటి చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఏం కాదు చెయ్యి, ఏం కాదు, ఇలానే ఉంటుంది చెయ్యి, అలా ఉంటుంది. బెస్ట్ థింగ్ వాజ్ ప్రీమియర్ చూసాక మా అన్నాళ్ళ ఇంట్లో కూర్చున్నాం అనమాట. 4 o'clock వెళ్ళి రివ్యూస్, ఐడిల్ బ్రెయిన్ రివ్యూస్ అన్న. నేను ఐ వాజ్ లైక్ చూసి సినిమా అప్పుడుదా నేను సినిమా చూడలా, చూసి అందరూ హిట్ సూపర్ హిట్ అంటున్నారు అండ్ నాకు అప్పుడు దాకా అసలు హిట్టే లేదు. అండ్ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ బ్లాంక్ అనమాట, అసలు ఐ హ్యావ్ నో ఎక్స్ప్రెషన్ ఇన్ మై ఫేస్. అందరూ కంగ్రాట్స్ సినిమా చాలా మంచి హిట్ ఇదని, అసలు ఎక్స్ప్రెషనే లేదని, కలలాగా అనిపించింది. ఇట్స్ జస్ట్ బ్లాంక్. తను చెప్తాడు ఎలా కూర్చొని అంటే ఏదో నీకు సడన్ గా నీకు ఇప్పుడు ఒక కత్రినా కైఫ్ వచ్చి నేను బిల్ చేసుకుంటుంది, లేకపోతే చచ్చిపోతాను అంటే ఎలా ఉంటుంది నీకు? అర్థం 2 నిమిషాలు అంటే ఏం జరుగుతుంది అసలు, ఏంటి చుట్టుపక్కల, లేకపోతే ఒక 1000 కోట్లు లాటరీ వచ్చేస్తుంది అంటే అసలు 2 నిమిషాలు ఫ్యూజ్ అవుట్ అవుతుంది చూడు. అలాగా ఇప్పుడు కూర్చొని ఏంట్రా ఎలా ఉన్నావు ఏంట్రా అంటే ఈ సినిమా మనమే చేసామా అంటే తన ఫస్ట్ సక్సెస్ అండ్ రివ్యూస్ బాగా రాశారు, తన గురించి బాగా రాశారు, అంటే వర్క్ అంటే తన వర్క్ ని రికగ్నైజ్ చేశారు. సో ఆ రోజు అండ్ మోర్ ఓవర్ నాకు నరేష్ లో నచ్చే క్వాలిటీ ఏంటంటే ఈజ్ బయటికి ఎంత స్ట్రాంగ్గా ఏదన్నా వెరీ సెన్సిటివ్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉంటాయి దానిలో, చాలా సెన్సిటివ్. బయటికి కొంచెం రఫ్గా తొక్క అన్నట్టు ఉంటాడు కానీ బట్ చాలా సెన్సిటివ్, నాకంటే చాలా సెన్సిటివ్. చాలా సెన్సిటివ్, ఆ విషయం నేను కూడా బాగా ఒప్పుకుంటాను. మేమిద్దరం ఒక మీరిద్దరు ఎన్నిసార్లు కొట్టుకున్నారు తెలుసా? ఎవరు చెప్పారు? ఎలా కొట్టుకున్నామంటే కొన్ని నెలలు మాట్లాడుకోకూడదు, అంత గట్టిగా కొట్టుకున్నాం. బట్ కలిసినప్పుడు ఇట్స్ ద సేమ్ అగైన్. నరేష్ లో ఎదుటి వాళ్ళ మీద ఉండే లవ్ ఎప్పటికీ తగ్గదు. దట్స్ వాట్ ఐ సీ. ఎన్ని రోజులు కలుసుకోకపోయినా ఒక ఎఫెక్షన్ అనేది ఉంటుంది. సో ఒక ఇమోషనల్ లైన్ నుంచి ఒక ఫన్ దానికి వెళ్ళిపోదాం. నరేష్ ఎక్కువగా వాడే ఊత పదం ఏంటి? గుర్తేదో వచ్చేసింది. బాబు 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 అనుకుంటారా? ఖడ్గం ఇన్ఫ్లుయెన్సా? ఖడ్గం కాదు, జనరల్ గా ఫోన్ లో కూడా బాబు మీ ఊరికి మీ మమ్మల్ని ఇద్దరు తన్ని నడిపిస్తుంటే ఏంటి బాబు ఎలా ఉన్నారు బాబు, మీరే చెప్పాలి బాబు, మీరు పెద్ద బాబు బాబు, లేదు మీరే పెద్ద, మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, మేము ఇన్ని సినిమాలు చేస్తున్నాం, అలా ఫన్నీ కాన్వర్సేషన్. ఓకే, సో సర్వా ఎక్కువ వాడే ఊత పదం ఏంటి? సర్వా ఎక్కువ వాడే ఊత పదం సడన్ గా అడిగితే నాకే గుర్తురాట్లేదు, నేనేమాడతాను. తీవ్రంగా ఆలోచించుకుంటా ఉండు. ఈలోపు నిన్ను ఇంకో క్వశ్చన్. సర్వా, నరేష్ మేనరిజం ఒకటి, అంటే ఇలా చూస్తే ఇది నరేష్ అని అనిపించే ఒక మేనరిజం ఏంటి? నడక అవనియండి, ఎనీథింగ్. కమాన్, బెస్ట్ ఫ్రెండ్స్. అవును, చిక్కుల్లో పెడుతున్నాను. ట్రై హార్డ్ టు కమ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, కొట్టేసుకోండి ఇక్కడే. నువ్వంటే నువ్వని. ఓకే, తన మేనరిజం ఒకటి చెప్పు. తను పాకెట్ లో లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు పాకెట్ లో పెడతాడు, జీన్స్ ఎక్కువ, టీ షర్ట్ ఏది వేసినా తను చాలా తక్కువ ఇన్షర్ట్ చేస్తుంది. నేను చూసాను పెట్టుకుని ఎలా నుంచి ఎలా అనుకుంటుంటాడు. ఇది ఎక్కువ, ఇది ఎట్లా అంటాడా జనరల్ గా, అది కాదు బాబు అంటే జనరల్ గా ఇది ఎక్కువ ఉంటుంది చేతిలో. చేతి మాత్రం తీయడు, నుంచున్నప్పుడు కొంచెం స్టిఫ్ గా నుంచుంటాడు. అండ్ ఒక సైడ్ ఉంటాడు, ఇలా పెట్టుకుని ఇలా నుంచుంటాడు, స్టిఫ్ గా నుంచి ఇలాగా, అంటే ఏదో ఒక స్లాంట్ గా నుంచుంటాడు, అంటే ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తాడు. అవునా? యా. ఓకే, నరేష్ గా నువ్వు ఇంకా ఎక్కువ తెలుసు, చూస్తా ఉండు మరి ఏం జరుగుతుంది ఇక్కడ. కమాన్ సర్వా, యూ కెన్ డూ ఇట్. నరేష్ మేనరిజమ్స్ ఇన్నున్నాయి చెప్పాలంటే. నువ్వు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఒకటి. అప్పుడు నువ్వు చెప్పు. నేను ఎందుకు చెప్పాలి? మీ ఇద్దరు గొడవ పెట్టాలనుకుంటున్నా, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు మధ్యలో? నేను అంత అబ్జర్వ్ చేయలేదా ఏంటి? ఇందాక అడిగావు కదా తన ఊత పదం ఏంటని, ఏదంటే లైట్ తీసుకో బాబు అంటాడు. లైట్ తీసుకో బాబాయ్. లైట్ తీసుకో బాబు. బాబు లైట్ తీసుకో బాబు, కరెక్టే. కరెక్టే. మేనరిజమ్స్, పార్టీకి వెళ్తున్నప్పుడు స్మిత పార్టీకి లైట్ తీసుకో. సినిమాకి వెళ్దాం అంటే సినిమాకి ఏం వెళ్తాం, లైట్ తీసుకో బాబు అలాగా.
వాడుక పదం అది, నువ్వు అన్నావు కదా ఊత పదం అది. ఓకే, అంటే నన్ను ఎందుకు పెట్టారా సిచ్యువేషన్ లో అని. నరేష్ ఎక్కువ హ్యాండ్స్ వాడతాడు మాట్లాడేటప్పుడు, ఇది ఎక్కువ మాట. అవునా కదా? చూసా. ఓకే ఓకే, సో ఇంకోటి ఉంది, ఎక్కువ ఇలా కూర్చుంటాను, చేతులు ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటాను. నరేష్ ఒకటి చేసేది మాత్రం తనే చేస్తాడు అట్లాగా. ఆ అని ఒక డైలాగ్ చెప్తాడు, ఒక అరగంట చేస్తాడు. ఇది హైలైట్. తను ఐ మీన్ ఇమిటేట్ చేస్తాడు ఒకళ్ళని, అన్బిలీవబుల్. పొట్ట పట్టుకుని నవ్వుకోవడం అనమాట. చాలా సిచ్యువేషన్ ఆయన ఒక చిన్న మా కోసం వాళ్ళు పాప నవ్వుకుంటారంట నరేష్. అదే అది మన సిచ్యువేషన్ లో ఉండాలి. దానికి మూడు ఓకే, మన మండువా హౌస్ లాంటిది. మండువా హౌస్ లోకి గుర్తు పెట్టుకొని ఈసారి అక్కడే అడుగుతా. ఓకే, సో మనం ఒకళ్ళ గురించి ఒకరికి ఎంత తెలుసో చూసేసాం ఈ రౌండ్ లో. నెక్స్ట్ రౌండ్ లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగబోతున్నాం. సో స్టే ట్యూన్ టు ముస్తఫా ఆన్ లోకల్ టీవీ. నరేష్, సర్వర్ రెడీగా ఉన్నారా ఫైట్ కి? ఓకే, సో లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. ఆయన వస్తుంటే పడి నవ్వుకున్నాను నేనైతే. ఆయన అల్టిమేట్, ఆయన ఏదైనా చేయగలరు. ఆయన ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సో అసలు ఓకే, ఆపర్చునిటీస్ అయితే రిలాక్స్డ్ గా తీసుకుంటా. ఈ రోల్ నేనైతే ఇంకా బాగా చేసేవాడినేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యాను. ఇంకో సైడ్ ఆఫ్ నరేషన్ ఇంకా చూడలేం మీరు. ముస్తఫా